తలనొచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నాయన, జీవాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడో మీరే గనుక నీకు వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు. అయ్యా, పరిశుద్ధత నీకు సమము సాటి అయిన దేవుడు లేడు గనుక నీకు వందనాలు. స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి ఇచ్చిన అయా దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించుకుంటుండగా వినగల చెవి, అయా గ్రహించగల మనస్సు నాయనా, నీ నామ మహిమార్థంగా ప్రభువా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీరు ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు కనుక నీకు స్తోత్రం చెల్లించుకుంటూ సంపూర్తిగా ప్రభువా ఈ బిడ్డలను మన్ను ఆ తలంపులన్నిటినీ మీ చిత్ర కవచం మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందు సంపూర్తిగా నీ గొప్ప కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు కేవలం తండ్రి మీరు మాత్రమే పొందుమని ఎంతైనా నమ్మదగిన యేసయ్య ద్వితీయ రామందుడికి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్ముకొని ఉన్న విశ్వాసుల జీవితాలలో నిజంగా ఎంత బలమైన విశ్వాసుల జీవితాలలో అయినా మరి బాధ, దుఃఖం కనపడతా ఉంటుంది. అనేక సార్లు వారు డిస్టర్బ్ అయ్యే పరిస్థితుల గుండా, అనేక సార్లు వేదన గుండా వెళ్ళిన దినాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళు. కొన్నిసార్లు దేవుడు కొన్ని సమస్యలను అనుమతించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ గత దినాల్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటది. అది దేవుడు వారి విశ్వాస జీవితాన్ని నిజంగా అభివృద్ధి పరచులాగున, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయులాగున, ఆ రీతిగా కొన్నిసార్లు సమస్యలు మన జీవితంలో రావడం ప్రారంభమైతాయి ప్రేమైన వాళ్ళరా. అయితే ఇంకా కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటది అంటే, సమస్యకు పరిష్కారం దేవుడు చెప్పి ఉంటాడు. ఆల్రెడీ సమస్య మన జీవితాల్లో ఉంటే, ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారాన్ని దేవుడు ఏం చేసి ఉంటాడు, మనకు తెలియపరిచి ఉంటాడు ప్రేమైన వాళ్ళ. అయితే మనం ఏ రీతిగా ఉంటామంటే, దేవుని పరిష్కారాన్ని ప్రక్కన పెట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి, లేకపోతే దేవుడు చెప్పిన సొల్యూషన్‌ని పక్కన పెట్టి, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. అనేక సార్లు విశ్వాసులుగా పిలువబడుతున్న మరి దేవుని బిడ్డలు ఈ రీతిగా వెళ్ళడం ప్రారంభిస్తుంటారు. వాక్యం తెలియదా? దేవుడు తెలియదా? అంటే తెలుసు ప్రియమైన వాళ్ళారా. అయినా అనేక సార్లు నిజంగా దేవుడు చెప్పిన మార్గం గుండా వెళ్ళకుండా వేరొక మార్గం గుండా వెళ్ళడం ప్రారంభిస్తారు. తద్వారా అతి భయంకరమైన సమస్యల్లోకి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. ఎంత భయంకరంగా ఉంటది. దేవుని మాటను తీసి పక్కన పెట్టి, మన ప్రయత్నము, మనకున్న జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మనకున్న ఆలోచనను బట్టి, మనము తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎంతటి బాధాకరంగా ఉంటది అంటే, ఆల్రెడీ దేవుడు దానికి సంబంధించిన పరిష్కారం చెప్పి ఉంటే, దాన్ని వినకుండా అనేక సార్లు మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ రీతిగా చేస్తూ ఉంటారు అంటే ప్రియమైన వాళ్ళరా, మనము బాగా అంటే ఏ రీతిగా ఉంటామంటే, మనకు బాగా తెలుసు. లేకపోతే ఈ నిర్ణయం కరెక్టు అన్నట్లుగా ఉంటది. కనబడుతూ ఉంటది. మన ఆలోచనలకు ఆ రీతిగా తడుతూ ఉంటే, అప్పుడు ఏం చేస్తారు అంటే, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ రీతిగా చేస్తారు అంటే, నిజంగా వాళ్ళు అనుకుంటుంటారు ఏమనంటే, ఇది కరెక్ట్. సాధారణ రిక్షాలు చెప్తుంది. ఇది రైట్ మార్గము అన్నట్లుగా చూపిస్తూ ఉంటది. కళ్ళకి కనపడుతూనే ఉంటది ప్రేమ. కాబట్టి అటువంటి డెసిషన్ తీసుకోవడం ప్రారంభిస్తారు. అనేక సార్లు దేవుని మాటను ప్రక్కన పెట్టడానికి దేవుడు ఏమైనా కఠినమైన మరి మాటలు చెప్తాడా అంటే ఏది ఉండదు ప్రేమన్న వాళ్ళ. ఎందుకంటే బైబిల్‌లో రాయబడింది. "నా కాడి సులువును, నా భారము తేలికయు" అని చెప్తూ ఉంటాడు దేవుడు. అంటే దేవుడు చెప్పేది ఏది కూడా భవిష్యత్తు మొత్తం చూసిన దేవుడు ప్రేమన వల్ల మన దేవుడు. కాబట్టి మనకి ఏది అవసరమో, మనం ఏ రీతిగా కంఫర్టబుల్‌గా, ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలో దేవునికి తెలుసు ప్రేమన వల్ల. అయితే అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే, దేవుని మాటను పక్కన పెట్టి, ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎదుర్కొని బాధపడుతూ, నిజంగా ప్రేమైన వాళ్ళ అంతవరకు సాఫీగా జరిగిన లైఫ్‌ను ఇంకొంచెం బాధలేకి మనం దేవుని మాట పక్కన పెట్టడం వల్ల వచ్చే ఆ సమస్యను మనం ఎదుర్కోవడం ప్రారంభిస్తుంటాం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఒకటి అయితే,
మరి విశ్వాసులుగా పిలువబడుతున్న వీరి జీవితంలో దేవుని మాట పక్కన పెట్టిన తరువాత జరిగిన పరిణామం ఏ రీతిగా ఉందో కూడా ఇది నా వాక్య భాగాల్లోంచి నేను చూడాలని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ వదరా. రండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ప్రేమ వదరా. ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలగన అతడు కీర్తనలు పాడవలెను. ఇక్కడ దేవుడు ఒక స్పష్టమైన బహు నిజముగా ప్రేమైన వాళ్ళ స్పష్టముగా దేవుని మాట చెబుతున్న మాట. ఎవలో ఎవరికైనా మీలో శ్రమ సంభవించిన వాడు చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థన చేయవలను. అంటే సమస్య తీసుకొని దేవుని దగ్గరికి రావాలి అన్నట్లుగా దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు ప్రేమ. ఎందుకు దేవుడు ఆ రీతిగా చెప్తున్నాడు అంటే నీ ఏ సమస్య అయినా అనేక సార్లు మనకు సమస్యలు మనం తీర్చుకోగలం అని అనుకుంటే ఉంటే దేవుడు అట్లా చెప్పలేదు ప్రేమైన వారా. మీకు శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయవలను అన్న మాట దేవుడు చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చే ఆశీర్వాదము లేకపోతే జవాబు చాలా దీవెనకరంగా ఉంటుంది. కానీ అనేక సార్లు ఈ మాట మనం పెద్దగా పట్టించుకోము ప్రేమైన వారా. ఎందుకు పట్టించుకోము? ఎందుకు దేవుని మాటలు పక్కన పెడుతుంటాము? ఇది నా వాక్యంలోంచి మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వలన. ఎందుకంటే పెట్టడం వల్ల ఆ కుటుంబంలో జరిగిన పరిణామాలు కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వలన. రండి మనందరికి తెలిసిన వాక్య భాగాన్ని చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వలన. ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వల్లరా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అబ్రాహాము కుటుంబంలో ఒక సమస్య ఉంది. అది చాలా భయంకరమైన సమస్య. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట అబ్రాహాము భార్య అయిన శారయి పిల్లలు నిజంగా పిల్లలు కనలేదు అని ఉంటది ప్రేమైన వాళ్ళ. అంటే నాకు అనిపిస్తది అంటే మరి గొడ్రాలుతనం అనేది చాలా కష్టమైనది. సో, ఎంత భయంకరమైన సమస్య ఆమె జీవితంలో ఉంటే వాళ్ళు మామూలుగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు. ఎంత దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అంటే ప్రేమైన వాళ్ళరా ఒకవేళ బలమైన విశ్వాసులు అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు కనబడి వారితో మాట్లాడి నేను చూపించు దేశములకు మీరు బయలుదేరండి అంటే బయలుదేరిచ్చిన బిడ్డలు. అంత మాత్రమే కాకుండా, అంత మాత్రమే కాకుండా ప్రేమైన వాళ్ళరా ఐగుప్తు రాజు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా వారు దేవునికే ప్రార్థన చేశారు అబ్రహాం జీవితంలో. తద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వారు పొందినట్లుగా మనం చూడడం అంటే తన ప్రారంభ దినాలలోనే ఒక బలమైన శోధన వస్తే కూడా నిజంగా ఏ రీతిగా ఉన్నారు అంటే బలంగా నిలబడి ఉన్నారు ప్రేమనారా. అందుకే బైబిల్‌లో దినాల్లో బైబిల్‌లో రాయబడిన మాట ఏమని ఉంటదంటే, "ఆ మొదటి ప్రేమ నీకున్నది విడిచిపెట్టితివి" అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటది. నిజంగా ఆ మొదటి ప్రేమ ఎట్లా ఉందంటే, అంత పెద్ద సమస్య వచ్చినా అబ్రహాము గాని, శారాయి గాని తొణికినట్లు గాని, బెనికినట్లు గాని లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఇదేంటి ఇప్పుడే గదా! అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడే గదా! దేవున్ని నమ్ముకుని ఇటువంటి సమస్యలని అనేక మంది రాలిపోతుంటారు ప్రియమైన వాళ్ళారా. అయితే అబ్రాము, షారయి ఏ రీతిగా ఉన్నారు అంటే, మొదటిగానే దేవుని నమ్ముకున్న కొద్ది రోజుల్లోనే వారికొచ్చిన సమస్యను బట్టి నిజంగా ప్రేమైన వాళ్ళరా వారు భయపడలేదు. యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ప్రేమైన వాళ్ళరా. వారు ఎంత బలంగా ఉన్నారంటే, లేదు మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మా దేవుడు ఈ రాజు చేతిలోంచి నా భార్యను విడిచిపించుతాడు అనే విశ్వాసంతో అబ్రహాం ఉన్నట్లు, లేకపోతే శారయి ఉన్నట్లు కూడా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎక్కడ వారు భయపడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు ప్రియమైన వారు. ఆ తర్వాత ఆమె సణిగినట్లు కూడా ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాసినట్లుగా ఎక్కడ ఏ అధ్యాయంలో కూడా లేదు ప్రేమైన వాళ్ళు. అంటే అంత బలముగా ఉన్న వీరి జీవితాల్లో ఇప్పుడు ఈ సమస్య వస్తే ఏ ఆ సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. మరి ఈ సమస్య ఒకవేళ నాకు అనిపిస్తది. కొద్ది రోజులుగా ఆ రీతిగా వారి జీవితంలో ప్రయాణిస్తుంటుండగా, ఇప్పుడు వారి జీవితంలో ఏ రీతిగా ఉంది అంటే, దేవుడు చెప్పిన మాట శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయు. అంటే మన జీవితంలో ఆ ప్రాబ్లమ్ పోగొట్టుకోవాలి అంటే, కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. ఇక ఎవరు చేయలేని పరిస్థితి ప్రేమైన వారా. మరి ఆ పరిస్థితిలో ఉంటే, ఇక్కడ వీళ్ళు చూస్తే సమస్య వచ్చింది. మరి ప్రార్థన చేశారా? ఇంకేం చేశారో చూద్దాం రా. అంత భయంకర సమస్యలు కూడా భయపడని వీరు, అయితే ఇక్కడికొచ్చేతలకే
సమస్య వారితో కూడా కలిసి కొద్ది రోజులు ప్రయాణం చేస్తుండగా, కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తుండగా వారు ఏ రీతిగా మారిపోయారో ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అదే ఆదికాండం 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. కాగా శారయి, ఇదిగో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. ఇక్కడ చూస్తే ప్రేమన వలన ఇంత విశ్వాసం కలిగిన ఈ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మరి శారయి మాట్లాడుతున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఏం మాట్లాడుతుంది అంటే ఏ దేవునైతే నమ్ముకొని, ఏ దేవుడైతే నిజంగా అద్భుతాలు చేస్తే మరి దేవుని నమ్ముకొని వచ్చి ఉన్నారో, వారు చెప్పే మాట ఏ రీతిగా ఉంది అంటే ప్రేమైన వాళ్ళరా, దేవుడే సంతానం లేకుండా చేశాడని చెప్తూ ఆమె చెప్పిన మాట, నా దాసి అయిన హాగరుతో నువ్వు పోయిన యెడల పిల్లలు కలగవచ్చు అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఇంతవరకు కూడా మాట్లాడని శారా మాట్లాడుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతుంది శారా అంటే, ఆ శారా మాట్లాడుతుంది అంటే ప్రేమైన వలన ఆమె అనుకోని ఉంటది. ఇన్ని సంవత్సరాలుగా ఒకవేళ నాకు అనిపిస్తది ప్రేమైన వలన, అబ్రహాము ఒక 75 సంవత్సరాల వయసులో బయటకొచ్చాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చే లోపల ప్రేమైన వలన ఏ రీతిగా ఉంటది అంటే నిజముగా ఒకవేళ నాకు 7, 8 సంవత్సరాలు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మాటలు రాయబడి ఉంటాయి. ఆ టైంలో నిజంగా వీళ్ళు ఎదురు చూసారు. సంతానం కలగలేదు ప్రేమైన వాళ్ళ. మరి కలగలేదు కాబట్టి నాకనిపిస్తది ఏమని అంటే, మరి ఈ సంవత్సరాలలో దేవుడు మరి సంతానం కలగజేయలేదు గదా! ఇప్పుడు హాగరును తీసుకో అని శారయి చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు శారయి ఆ మాట చెప్పింది అంటే, ఐగుప్తు దాసురాలనే లేకపోతే హాగరుని ఎందుకు తీసుకోమనిందంటే, నాకనిపిస్తది ఆమె ఎక్కడుందంట, శారయి దాసిగా ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. ఎప్పుడొచ్చింది ఆమె? అబ్రహాము శారాను ఐగుప్తు రాజు తీసుకువెళ్ళినప్పుడు, ఆ తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు వారికిచ్చిన దాసదాసీలు, ఒక ఒంటెలు ఈ రీతిగా రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళ. ఆ టైంలో ఆ ఐగుప్తురాలు ఎక్కడికొచ్చింది? శారాయికి దాసురాలుగా వచ్చింది ప్రేమ. ఒకవేళ ఈ ఈ సంవత్సరాల అన్నిటిలో ఆమె చానా ఒబిడియంట్‌గా, చానా నమ్మకంగా, లేకపోతే తాను చెప్పిన ప్రతి పని గూడా చేస్తూ తన యజమానురాలకు ఎంతో ప్రీతి పాత్రగా ఉంది అని చెప్పవచ్చు ప్రేమలారా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు బ్రదర్? ప్రీతి పాత్రగా అంటే అంత ఇష్టం కలిగించే వ్యక్తిగా ఎందుకునింది అంటే, మరి అంతగా లేకపోతే శారాయి అబ్రాహాముకు ఇంకొకరిని ప్రపోజ్ చేసేవాళ్ళు ప్రేమలో. కానీ ఆమె ఇంకొకరిని ప్రపోజ్ చేయలేదు. ఆగరును ప్రపోజ్ చేసి. అంటే అంతవరకు కూడా ఆమె చూసింది ఆగరు ప్రవర్తన. లేకపోతే ఆమె చూసింది ఏంటి? ఆగరుతో శారాయితో ఎంత విధేయత కలిగి ఉంటది. ఎంత నమ్మకంగా ఉంటది. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5, 6 ఆ రీతిగా అనేక సంవత్సరాలుగా ఆమె ఉన్న ఆ విధేయత, లేకపోతే మాట మార్చి చెబితే ఆమెలో ఉన్న మంచితనం ఇవన్నీ చూసిన తర్వాత శారాయి అనుకునింది ప్రేమైన వాళ్ళరా, నిజంగా ఈమె అయితే రైట్ పర్సన్ నాకు అనుకోవడం ప్రారంభించింది. ఎందుకు అటువంటి జడ్జ్‌మెంట్‌లోకి వచ్చిందంటే, తాను చూస్తూ ఉన్నాను ఎవ్రీ డే. ప్రతిరోజు ఆమెను చూస్తున్నాను. కాబట్టి ఆమె చాలా మంచిది. నిజంగా చాలా విధేయతరాలు. చాలా మంచిగా నన్ను చూసుకుంటది. రేపు ఆమెకి సంతానం కలిగినా ఆ పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలుగా పెరుగుతారు. ఒకవేళ ఆపర్చునిటీ ఇస్తే ఈ లేకపోతే ఇంతమంది దాసీలు ఉంటే వీరిలో నేను ఆపర్చునిటీ ఎవరికైనా ఇస్తానంటే హాగరుకే ఇస్తాను అని ఎంతగా అంటే హాగరు శారయి మనసు గెలుచుకునింది అని చెప్పవచ్చు ప్రేమ. ఇంతగా ఇష్టపడింది, ఇంత బలమైన ప్రేమ చూపించింది కాబట్టి ఈమేమి చేసిందంటే, సో నాకున్న నాలెడ్జ్‌ని బట్టి ఇన్ని సంవత్సరాలుగా ఇంత మంచిగా ఉన్న వ్యక్తి తీసుకో అని చెప్పడం ప్రారంభించింది ప్రేమ. అంటే ఏ రీతిగా ఉంది అంటే తాను చూసింది, మరి గమనించింది కాబట్టి ఇది రైట్ అనుకుంది ప్రేమ. ఇది రైట్ అనుకునేది. ఒకవేళ అబ్రహాము ఎందుకిన్నాడు శారయి మాట అంటే, ఇంతవరకు కూడా నా భార్య ఏది కూడా నాకు సజెస్ట్ చేయలేదు. ఒకవేళ నేను చెప్పాను, అమ్మా
75 ఏళ్ల వయసులో ఒకవేళ ఆమెకు ఒకవేళ 10 సంవత్సరాలు అంటే తగ్గిస్తే 65 సంవత్సరాల వయసులో ఆమెను మనం పుట్టిన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు రమ్మన్నాడు అంటే ఏ మాట చెప్పకుండా నా భార్య నాతో పాటు బయటకొచ్చింది. ఇంతటి ఆమె చెప్తుంది అంటే ఏదో ఉంటది సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా అనుకున్నాడేమో ప్రేమైన వాళ్ళ. దాంట్లో ఎంతో కొంత న్యాయం ఉంటది అని అనుకోని ఉంటాడు ప్రేమైన వాళ్ళ. అంటే దేవుడు చెప్పిన మాట ద బెస్ట్ ప్రేమైన వాళ్ళ. అనేక సార్లు ఎందుకు మనము దేవుని మాటను పక్కన పెడతామంటే, మన కళ్ళ ముందు అందమైన సొల్యూషన్ కనపడుతూ ఉంటది. ఏమాత్రం కూడా పెద్దగా ఇబ్బంది పడనంత మంచిగా కనపడతా ఉంటది ప్రేమైన వాళ్ళ సొల్యూషన్. దాన్ని బట్టే దాన్ని బట్టే దేవుడు చెప్పిన మాట కంటే ఒకవేళ నాకనిపిస్తది ఏమని అంటే, దేవుడు చెప్పిన మాట కంటే ఈమెను తీసుకోవడం రైట్ చాయిస్ అని నిర్ణయించుకున్నారు ప్రేమ. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న కొద్ది రోజులే తర్వాతనే కొద్ది రోజుల తర్వాతనే ఈ హాగర్ అనే దాసి కూడా ఆమె జీవితంలోకి వచ్చింది ప్రేమ. సో, ఎన్ని రోజులు మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సో, ఈమైతే బాగుంటది. ఏమి ఇబ్బంది ఉండదులే. ఎందుకు ఆ రీతిగా నిర్ణయం తీసుకుందంటే, చూశాను కాబట్టి. అనేక సార్లు విశ్వాసుల జీవితాల్లో కూడా ప్రేమైన వాళ్ళ సాతాను ఇటువంటివే చూపిస్తూ ఉంటది. అందుకే దేవుడు చెప్తున్న మాట, మీకు శ్రమ సంభవిస్తే డెసిషన్స్ తీసుకోవద్దండి. ప్రార్థన చేయండి. ఎందుకంటే, మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గా ఉండవు. ఎందుకంటే, మనం ఎప్పుడు కూడా ప్రేమైన వాళ్ళ మనము చూసేదాన్ని మనం విన్నదాన్ని మాత్రమే నమ్మేవారిగా ఉండడం ప్రారంభిస్తాం. అయితే దేవుడు ఏ రీతిగా చేస్తాడు అంటే, ఆయన భవిష్యత్తు తెలుసు ప్రియమైన వాళ్ళ. అందుకే దేవుడు చెప్తాడు మీరు ప్రార్థన చేయండి. అప్పుడు రైట్ చాయిస్ అనేది వస్తది అని. కానీ ఇది ఇక్కడ చూస్తే ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగా ఉంది కాబట్టి, ఈమె మాట నేను ఈమెను చేసుకున్నానని శారయి అంటది. మరి ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి జీవించిన నా భార్య చెప్తా ఉంది కాబట్టి, ఒకవేళ నాకు అనిపిస్తే అబ్రాహాముకు శారయి గురించి తెలుసు. సో, ఎప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుందంటే ఊరికే ఆషామాషిగా తీసుకోవద్దులే. కాబట్టి బాగా ఆలోచించుంటది. కాబట్టి ఇది రైట్ చాయిస్ ఏమో. అంటే నాకనిపిస్తది దేవుని మాట కంటే వారు చూసిన దాన్ని, వారు నమ్మిన దాన్ని చేయడం ప్రారంభించారు ప్రేమ. ఎవరైనా అంతే గదా! దేవునికి ప్రార్థన చేయాలంటే నమ్మకం ఉండాలి. మరి దేవుని మాట కాదనుకుని ఈ రైట్ ఇది మంచి చాయిస్ అని బయటికొచ్చిన వాళ్ళు ఇది నమ్మినారు ప్రేమ. ఎందుకు వాళ్ళు చూసిన వాటిని నమ్మడం ప్రారంభించారు. తద్వారా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడడం ప్రారంభిద్దాం. అదే ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును. నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా తాను నమ్మింది ఎవరిని? దేవుని కాదు ప్రేమైన వాళ్ళ మనిషి. తద్వారా ఏమంటా ఉంది? ఏమని చెప్తా ఉందంటే ఆమె ఇక్కడ తెలిసి అది గర్భవతి అని తెలిసిన తర్వాత తన దృష్టికి నేను నీచురాలనైతి. నీచమైన దానినైతిని అన్న మాట కనపడతా ఉంది. అంటే ఏం చూశారు? మంచిది అని నమ్మారు. కాబట్టే ఆ మాట ప్రకారం వెళ్ళడం ప్రారంభించారు. నమ్మారు కాబట్టే హాగర్‌ను తీసుకున్నారు ప్రేమలో. ఇప్పుడేమైంది? భయంకరమైన పరిస్థితి రావడం ప్రారంభమైంది. నాకనిపిస్తది అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఎందుకు బాధలొస్తాయంటే, దేవుడు చెప్పిన మాట వినక, మనం చూసిన వాటిని, మనం విన్న వాటిని, అయ్యా ఎట్లా జడ్జిమెంట్ చేస్తామంటే, ఇన్ని సంవత్సరాలు నాతో ఉంది. ఒకరోజు కాదండి, 2 రోజులు కాదు, ఇన్ని రోజులు. కానీ ఇన్ని రోజులు ట్రావెల్‌లో ఆమె ఏం తెలుసుకోలేకపోయింది అంటే, హాగరు మనస్తత్వం తెలుసుకోలేకపోయింది ప్రియమైన. హాగరు తాను దాసిగా ఉంది కాబట్టి తన యజమానురాలిని ప్రేమించింది. ఇప్పుడు తనకొక హోదా వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ప్రమోషన్ వచ్చింది. అబ్రాహాముకు కుమారుని కలిగేంత ప్రమోషన్ ఇచ్చేంత ప్రమోషన్ వస్తే ఇక నాకు షారాయితే అంటే ఒరిజినల్‌గా ఆమె ఏంచో బయటపడడం ప్రారంభమైంది ప్రియమైన వాళ్ళ. అంటే ఏం జరిగింది? శారా నమ్మినది తప్పు అని తేలింది. ఎప్పుడు కూడా తన యజమానుడు అని పిలిచే ఆమె, నా ఉసురు నీకు తగులును అనేంత పరిస్థితికి వెళ్ళింది.
కారణం దేవుని మాట పక్కన పెట్టరు. అంతేనా? ఇంకా చూద్దాం. అదే ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాం. అందుకు అబ్రాము, ఇదిగో, నీ దాసి నీ చేతిలో ఉన్నది. నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, ఎంత భయంకరమైన మాటలు చూడండి. ఆమెమో అబ్రహాము తిడుతుంది. అబ్రహామేమో నీ దాసి నీ దగ్గర ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. ఆ తర్వాత ఏముందంటే శారాయి హాగరును శ్రమ పెట్టగా అది పారిపోయాను అని రాయబడి ఉంది. ఇవన్నీ కూడా శారాయి జీవితంలో అంతవరకు ఏ మచ్చ కనబడదు ప్రేమ. ఒక్కసారిగా ఒక్కసారిగా దేవుని మాట విధేయత చూపించక పోవడం వల్ల ఏం జరిగింది? భయంకరమైన సమస్య రావడం అంటే దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళింటే ఎంత భయంకరమైన పరిస్థితి. అనేక మంది విశ్వాసుల జీవితంలో ఎందుకు మీరు ఈ రీతిగా చేశారంటే, ఆ వ్యక్తిని మేము బాగా నమ్మాము. అంటే అనేక సార్లు ప్రేమ వల్ల సమస్య మన జీవితంలో రావడానికి కారణం ఏమంటే, దేవుడు చెప్పిన మాట కంటే నిజంగా మాట మార్చి చెబితే సాతాను చూపించే మార్గం చాలా బాగా కనబడుతుంది. సాతాను ఎప్పుడు కూడా దేవుడు చూపించేది ద బెస్ట్ అంతే. కానీ సాతాను ఏం చూపిస్తది? ఇది కాదు, ఇది బాగుంది. ఎంత బాగుంది? ఏమో ఇన్ని రోజులు ప్రార్థన చేసావు, జరగల. ఇప్పుడు నీకు బాగా దగ్గర ఉన్న వ్యక్తి, అనుదినం నీతో కలిసి ఉన్న వ్యక్తి, నువ్వు భోంచేస్తే నీకు భోజనం తెచ్చిపెట్టే వ్యక్తి, నీ ప్లేట్ కడిగే వ్యక్తి, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్న వ్యక్తి, 1 సంవత్సరం కాదు కదా! అనేక సంవత్సరాలుగా ఉంది. చాయిస్ బెస్ట్ కదా! నిజంగా బెస్టా ప్రేమ వల్ల? కాదు ప్రేమ. ఎంత భయంకరం అంటే, ఇంత చేసిన ఆమెను నిశ్చయంగా చూడడం ప్రారంభించిందట. అందుకే అనేక సార్లు దేవుడు చెప్పిన మాటలు మనం పాటించాలి ప్రేమ. అప్పుడు మాత్రమే ఆశీర్వాదం ఉండడం ప్రారంభిస్తుంది. అనేక సార్లు ఏ రీతిగా ఉంటా ఉంటాయి. మన కళ్ళ ముందు కనపడుతున్న, అందంగా కనపడుతున్న వాటిని చూసి టెంప్ట్ అయిపోయి నిజంగా ఎంత బాధాకరం. అబ్రహామును తిట్టినందుకు శారాయి బాధపడి ఉండదు. అయ్యో! ఎప్పుడు నేను ఇట్లా మాట్లాడలేదు. అసలు ఇది నా క్యారెక్టర్ కాదే. నేను ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో నేను హాగరుని ఏ రోజు ఏమనలేదు. కానీ ఇప్పుడు శ్రమ పెట్టాల్సొచ్చింది. అంటే ఎటువంటి పరిస్థితులు దారితీసాయి? దేవుని మాట వినకుండా ప్రక్కన పెట్టడం వల్ల. దేవుని మాట ప్రక్కన పెట్టడం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు రావడం ప్రారంభించాయి. అంతేనా? ఇంకా చూడడం ప్రారంభిద్దాం. వీళ్ళ జీవితంలో కూడా ఏ రీతిగా భయంకరమైన సమస్యలు గుండా వెళ్ళారో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇక్కడ కూడా చూస్తే ప్రేమైన వాళ్ళరా, వీరి జీవితంలో కూడా ఒక భయంకరమైన సమస్య కనబడతా ఉంది. మరి ఇంత గొప్ప సమస్య ఉంది. ఇంకా వీళ్ళైతే ప్రేమైన వాళ్ళరా, ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే మరి మొదటి వచనం ఒకవేళ మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. వారు ఏటేటా సిలువ ఉన్న దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ప్రేమ. అంటే నాకు అనిపిస్తది దేవుని మందిరానికి వస్తూ కూడా ఆమెకు పిల్లలు లేకుండా ఉంటూ ఉన్నా కూడా ఆమె ప్రార్థన చేయలేకుంది ప్రేమ. ఎంత ఆశ్చర్యం! దేవుని యందు భయభక్తులున్నారు. కాబట్టే దేవుని మందిరానికి వస్తున్నారు. ఏటేటా వచ్చి బలి అర్పిస్తున్నారు. అన్నీ చేస్తా ఉన్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట వారు పాటిస్తున్నారు. అయితే బలి అర్పించటం వరకు దేవుని మాట. లేకపోతే వారి జీవితంలో ఉన్న లేకపోతే ఆ మొక్కుబడులు, లేకపోతే ప్రార్థనకి ఇవన్నీ బాగున్నాయి ప్రేమ. అయితే శ్రమలో దేవుని మందిరానికి వచ్చి కూడా ఆమె ప్రార్థన చేయలేనంత పరిస్థితిలో ఉందట. ఎంత బాధాకరం! ఎంత బాధాకరం! ఎవరో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే దేవుని మందిరానికి రాలేకపోయి, నేను ప్రార్థన చేయలేదు అంటే అర్థం ఉంది. దేవుని మందిరానికి వస్తూ కూడా ప్రార్థన చేయలేక. దానికి కారణం ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. నిజంగా ఎల్కానా
అన్నని ఎక్కువగా ప్రేమించేవాడంట. తద్వారా ఏమైంది అంటే, ఆయన చెప్తున్న మాట ఏ రీతిగా ఉందంటే, "నేను నీకు 10 మంది కుమారుల కంటే అధికుడను కానా?" అని చెప్తూ ఉంటే, ఆ మాట ఈమెనకు ఓదార్పుగా కనబడతా ఉంది ప్రేమ. ఏడ్చినప్పుడు ఓదార్పుగా కనబడింది గానీ, శాశ్వత పరిష్కారం కాలేదు గదా! బైబిల్‌లో రాయబడిన మాట ఏటేటా దేవుని మందిరమునకు వచ్చునప్పుడు నిజంగా బైబిల్ గ్రంథంలో చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 6, 7 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 6, 7 వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు నుండగా హనన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అంటే ఎంత భయంకరం. ఏటేటా ప్రతి సంవత్సరం ఈ రీతిగా జరుగుతుంది. ఆయన మాట్లాడతాడు. ఈమె ఆదరణ పొందుతది. సమస్యను ప్రార్థన వరకు తీసుకుపోవడం. అంటే ఎవరు తన్ను ప్రేమించే వ్యక్తి నా భర్త చెప్తున్నాడు కదా! ఏమో నెక్స్ట్ ఇయర్ కలుగుతదేమో! లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ కలుగుతదేమో! ఎందుకంటే తను ప్రేమించే వ్యక్తి చెప్తున్న మాటలు నమ్ముతూ ఉంది. బాగా చూసుకున్న వ్యక్తి మాటలు షారాయి నమ్మి భయంకరమైన ప్రాబ్లమ్‌లో పడింది. ఇక్కడ బాగా ప్రేమిస్తున్న వ్యక్తి చెప్తున్నాడని ఈమె ఏటేటా కూడా ఆయన మాటలు విని నాకనిపిస్తది అక్కడ ఉపశమనం పొంది ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉండింటది ప్రేమ. ఎవరైనా ఎల్కానా మొదటి భార్య అయిన హన్నా పిల్లలున్నారా? లేదు అంటున్నప్పటికి మళ్ళా ప్రాబ్లమ్ అయిపోయింది. మళ్ళా ఒక సంవత్సరం వస్తది. ఆ దేవుని మందిరానికి వస్తారు. ఆమె బాధ పెడతా ఉంటది. ఎంత బాధాకరం. అసలు ఫస్టే దేవుని మాట వినింటే ఇంత బాధ ఉండదు కదా! ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఎటువంటి కార్యం చేసేవాడో ప్రేమ. అదే తాను ప్రేమిస్తున్న వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఆమె ఆదరణ పొంది ప్రార్థన చేయకుండా వచ్చింది. తద్వారా అనేక సంవత్సరాలు కన్నీరు కార్చింది. అనేక సంవత్సరాలు భోజనం దేవుని సన్నిధానానికి వస్తే చాలా సంతోషం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం. నీ సన్నిధానానికి వస్తూ భోజనం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దేవుని మాట పక్కన పెట్టి తనను ప్రేమిస్తున్న వారి భర్త మాటలు విని తద్వారా దేవుని మాటలు పక్కన పెట్టి దానివల్ల అనేక సంవత్సరాలు ఏడ్చింది ప్రేమ. మరి ఎప్పుడు వీరి జీవితాల్లో పరిష్కారం జరిగింది అంటే మనం చూడొచ్చు. అదే మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 10 వచనం చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఎప్పుడంట ఇక చేత కాక దేవుని దగ్గరికి వెళ్ళి ఏడిస్తే అప్పుడు దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. గొప్ప అద్భుతం ప్రేమ. ఎంత గొప్ప అద్భుతం! గొప్ప సమయాలు ఇవ్వడం ప్రారంభించాడు. అక్కడ వారి జీవితాల్లో నవ్వు కలగజేశాడు. ఇస్సాకును కలగజేశాడు. అంటే ఎందుకు వీరి జీవితాల్లో మధ్యలో ఇంత స్ట్రగుల్ అంటే తాను నమ్మిన వ్యక్తిని బట్టి ఆమెకు సమస్య కలిగింది. నమ్మిన వ్యక్తిని బట్టి దేవుని మాటను పక్కన పెట్టి ఆమె జీవితంలో సమస్య వచ్చింది. ఏడవడానికి అనేక దినాలు. ఇక్కడ తను ప్రేమిస్తున్న వ్యక్తిని బట్టి దేవుని మాట పక్కన పెట్టడం వల్ల ఈమె అనేక సంవత్సరాలు ఏడ్చింది. మరి మన జీవితాల్లో మరి సమస్య వస్తే ప్రార్థన చేస్తున్నారా? లేదు మనుషులకు చెప్పి మనుషుల దగ్గరికి వెంటనే సమస్య వస్తే చాలా మందిని చూసి వెంటనే మనుషుల దగ్గరికి వెళ్తారు కదా! వెళ్ళి వారికి సమస్య చెప్పి అయ్యో! ఇంకా రిలాక్స్ అయ్యాను. సమస్య పోతదా? పోదు ప్రేమ. దేవుడు చెప్పిన మాట వినటమే ఆశీర్వాదం. తద్వారా ఇచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉండడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా! మరి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా మనము చూసిన వాటిని బట్టి జడ్జిమెంట్ చేసుకొని దేవుని మాటను పక్కన పెట్టేవారిగా కాదు. లేకపోతే మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు చెప్పే మాటలను బట్టి దేవుని మాటను పక్కన పెట్టేవారిగా కాదు. దేవుని మాటలు విందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేకసార్లు మా జీవితాల్లో శ్రమలు, దుఃఖం, బాధ ఎందుకు కలుగుతుందంటే కేవలం ప్రభా నిన్ను ప్రక్కన పెట్టడం వల్లే, నీకు దూరంగా ఉండడం వల్లే ప్రభు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినది బట్టి అనేకసార్లు మా నిర్ణయాలు ఎంతటి భయంకరమైన పరిస్థితుల గుండా మమ్మల్ని తీసుకువెళ్తాయో మీరు చూపించినందు బట్టి వందనాలు తండ్రి. మా నిర్ణయం కాదు, మా ఆలోచనలు కాదు నాయన. కేవలం మీరు మీ మాటే
మేము పాటించే వ్యక్తులుగా ఉంచి మీరు మహిమ పొందండి. మీ బలమైన అద్భుతాశ్చర్య కార్యాలు జరిగించండి. వాక్యం చూసిన ప్రతి బిడ్డ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు మిగుల బలముగా దిగివచ్చును గాక. దిగివచ్చు. Pour out your mighty spirit, Lord. In the name of Jesus of Nazareth. బలమైన అద్భుతాలు మీరే జరిగించి మీరే మహిమ పొంది, ఎవరి జీవితంలో ఇంకా దేవుని మాట విధేయత చూపించకుండా, ప్రార్థన చేయకుండా దూరంగా వెళ్తూ నాయన వారు నమ్మిన వ్యక్తుల వైపే చూస్తున్నారు. తండ్రి అటువంటి భక్తులను మార్చి దేవుని వైపు చూచుటకు, దేవుని దగ్గర మొరపెట్టుటకు సాయం తెచ్చి, తద్వారా దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం పొందుకునేలాగా కృప చూపించి మీరే మహిమ పొందారు. అయ్యా, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాన్ని అద్భుతం అదే రీతిగా తండ్రి ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్, ఆర్థికపరమైన ప్రతి అద్భుతాలు చేయండి. ఏ కుటుంబంలో అలజడులు ప్రారంభమయ్యా అవన్నీ తొలగించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. నాయన మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు, సిద్ధపరచండి, దర్శించండి. అయ్యా ప్రభువా, వారు ఎదురు చూస్తారు ఈ కాంగులను సంసారాలుగా చేస్తారు. ఈ అద్భుతం చేసి నీ చిత్తం వారి జీవితంలో జరిగించు. ఎంతమంది జాబ్స్ కోసం ఎంతగానో కనిపెట్టారు, వారి జీవితంలో అద్భుతాలు చేయను. అభిషేకం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు, అభిషేకించండి. ఆత్మవరంలో ఆత్మ ప్రత్యక్షతలు అధికించు, ఆత్మ ఫలము కూడా ఫలించుట కార్యక్రమాన్ని ప్రేమించిన ఆయన తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరు అదే రీతిగా దేవుని కార్యక్రమాన్ని ప్రేమించి అనేకులకు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి కార్యక్రమం కోసం ప్రయాసపడుతున్న బిడ్డలనైతే, వారి కుటుంబ సభ్యులైతే వారినైతే, అదే రీతిగా కార్యక్రమం కోసం వారి ఆర్థిక ఆయా సహకారం అందిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మెండుగా దండిగా దీవించండి. ప్రతి బిడ్డను వారి కుటుంబం దీవించి వారి రావాల్సిన ఫలం వారు పొందుకొందురు గాక. దేవుని పని ఏది కూడా చేసి నిష్ప్రయోజనం కాదు నాయన. కాబట్టి అనేకులను రక్షించి విడుదల, స్వస్థత, అద్భుతాలు జరిగించి బలపరిచి స్థిరపరచు, ఆశ్వాదకరంగా పరిచరించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామం అని అడుగుతున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వల్ల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.